తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. వేణుస్వామి ఇప్పుడు ఆయన పొలిటికల్ ప్రిడిక్షన్స్లో ఘోరంగా దెబ్బతిని ఇప్పుడు మళ్ళా కూడా సెలబ్రిటీలను వెంటాడుతున్నాడు అని చెప్పేసి ఎవరెవరు పెళ్ళిళ్ళు భగ్నం అవుతాయో, ఎవరెవరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో, కలిసి కాపురాలు చేస్తారో, ఈ రకంగా ఇంతకీ అసలు ఆయన జాతకాలు చెప్తాడా లేదంటే ఒక మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం తన మీడియాలో తన రేటింగ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడా, అసలు ఇంతకీ ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో పరిజ్ఞానం ఉందా లేదా, లేదంటే ఆయన చెప్పేదంతా బోగస్ అయినా మీడియా అటెన్షన్ కోసం, ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే ఇప్పుడు ఇదే ఈయన 175 అనేది ఒకటి దెబ్బతింది అంటే పొలిటికల్ ప్రిడిక్షన్స్ అయిపోయినాయి. నాగార్జున కొడుకు ఇప్పుడు కొత్తగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీళ్ళ మీద పడ్డాడు. ఎందుకంటే ఇంతకుముందు సమంత వాళ్ళిద్దరు కాపురాన్ని కూడా కూల్చాక ఆయన నిద్రపోయాడు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు కొత్తగా పాపం వీళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలా, అసలు ఎంగేజ్మెంట్ రోజునే ఈయన ఏదో హాస్యాన్ని తుమ్మినట్టు కనపడుతుంది. ఏమంటారు? అంటే ఈయన వాస్తవానికి ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంచింగ్ కోసం వెయిట్ చేస్తుండగా ఈ అవకాశం దొరికింది ఆయనకి. అదండి, ఇది బాగుంది అనుకున్నాడు, ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే జనరల్గా జాతకాలు అనేవి నమ్మాలా వద్దా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్. అదండి, అంటే ఎవరో ఎక్కడో కూర్చుని రాసినటువంటి రాత ఆధారంగా అనేది ఒక సిద్ధాంతం. రెండోది వీళ్ళు పుట్టినటువంటి జన్మ నక్షత్రము, రాసులు, వాటి కదలికలు ఇవన్నీ కూడా లెక్కించి గణించి దాన్ని బట్టి వీళ్ళ జీవితాల్లో ఏ మార్పులు జరగబోతున్నాయి అనేది చెప్పడం అనేది ఒక శాస్త్రము, దానికి ఒక జ్యోతిష సిద్ధాంతము. అది దాని ప్రాతిపదిక మీద మేము చెప్తున్నామని చాలామంది చెప్తారు. కానీ ఎక్కడ చెప్తారు వీళ్ళు? ఎవరైనా వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ జాతక చక్రం చూసి దాన్ని బట్టి వాళ్ళకి పర్సనల్గా చెప్తారు. ప్రైవేట్ వ్యవహారం అది, పూర్తి ప్రైవేట్ వ్యవహారం, ఎవరికి సంబంధం లేని గొడవ. పైగా ఇది ఎవరికి తెలియకూడదు అని కూడా చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి మాత్రమే, ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కి కానీ వారి తల్లిదండ్రులకు కానీ మాత్రమే చెప్తారు. చెప్పి దీనిలో ఈ దోషం ఉంది, దీన్ని సరి చేసుకోవడానికి ఈ ప్రక్రియ ఉంది, ఇది చేసుకోవచ్చు అని కూడా చెప్తారు వీళ్ళు. అంటే పట్టు విడిపు కూడా చెప్తారు. ఆ మేరకు ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు. భర్త చనిపోతాడు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే అరటి చెట్టుకి వివాహం చేయటం, ఆ చెట్టును రకరకాలు చేస్తారు, చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇదే ప్రాసెస్. కాకపోతే ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయనని అడగని వారి జాతక చక్రాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ సోర్స్ ద్వారానో సంపాదించి దాని మీద ఈయనే జాతక చక్రం వేసి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది చెప్పడం. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఈ విధానాన్ని ఆయన అనుసరిస్తున్నాడు. మనకి గతంలో కొన్ని పత్రికలు ఉండేవి, గాసిప్ పత్రికలు. ఈ గాసిప్ పత్రికలు ఏదో ఒక గాసిప్ని ప్రముఖంగా ప్రకటించి, అంటే ఆ టైంలో లైమ్ లైట్లో ఉన్నటువంటి ఒక హీరోకి, ఒక హీరోయిన్కి ఒక ఎఫ్ఐఆర్ పెట్టడం ద్వారా, లేకపోతే పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట విడిపోబోతోంది, వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని చెప్పడము, లేకపోతే ఈ హీరోకి ఫలానా హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉండటం వలన అతని కుటుంబం ఛిద్రమైపోబోతోంది అని చెప్పడము, ఇలాంటి కథలు ప్రచురించడం ద్వారా సర్క్యులేషన్ పెంచుకునే ప్రయత్నం చేసేవారు. ఇలాంటి పనులు చేసినప్పుడు చాలా సందర్భాల్లో ఆ వార్త ఎఫెక్ట్ అయినటువంటి హీరోలు లేకపోతే నటులు ఆ పత్రికల మీద దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రభూమి, చిత్రభూమి అనే ఒక పత్రిక నడిపేది. ఆ చిత్రభూమి అనే పత్రిక వీక్లీ, అది సినిమా వీక్లీ. అందులో మోహన్ బాబు మొదటి భార్య మరణం మీద ఒక స్టోరీ ప్రచురితమైతే ఆయన వెళ్ళి దాడి చేశాడు, ఆఫీస్ మీద దాడి చేసి కొట్టాడు. అక్కడ ఆ జరిగిన యాక్సిడెంటు, అది యాక్సిడెంటేనా అని ఒక డౌట్ వచ్చేలాగా ఆయన ఈ వార్త రాశారు. ఇలా రియాక్ట్ అయ్యి దాడులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నాడు తన మార్కెట్ కోసం, తన మార్కెట్ పెంచుకోవడం కోసం, తన వైపు ప్రపంచపు దృష్టిని ఆకట్టుకోవడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు చాలామంది చాలా ఏరియాల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక పోస్టో లేకపోతే ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి, ఆ ట్రైలర్ని సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన మరుక్షణం
కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి మీరు మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఫలానా వారిని సంప్రదించండి, మీకు మంచి అంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆయన తొలగించేస్తారు పూజలు చేయటం ద్వారా అనేవి పోస్ట్ చేస్తున్నారు. అదండి. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. జనాల్ని సోషల్ మీడియా వేదికలో వలేసి పట్టుకుని తమ వైపు లాక్కునేటువంటి ఒక ప్రక్రియ నడుస్తోంది. అదండి. దాన్ని ఈయన అద్భుతంగా వినియోగిస్తున్నాడు. ఈ వినియోగించే క్రమంలోనే పొలిటికల్ ప్రొడిక్షన్లోకి వెళ్ళాడు ఆ మధ్య. అదండి. వెళ్ళి వైనాట్ 175 అనగానే అది నిజమే, ఆయన ఏమి బేస్లెస్గా ఆ డైలాగ్ చెప్పలేదు, అది నిజమే, జరగబోయేది అదే అని చెప్పి ఈయన దాన్ని ధృవీకరించి ఒక రకంగా ఆ పార్టీ కార్యకర్తగా మారిపోయి కొన్ని సమావేశాల్లో ఆయన కనిపించాడు కూడా. అదండి. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫైనల్గా 11 ఫిగర్ దగ్గర ఆగేసరికి ఈయన కన్ఫెస్ అయ్యి నేను ఫర్దర్గా ఇలాంటివి చెప్పను అన్నాడు, నేను ఇంక జాతకాలు చెప్పనని అస్త్ర సన్యాసం ప్రకటించాడు. అదండి. ప్రకటించిన తర్వాత ఇంక అయిపోయింది, వేణుస్వామితో గొడవ అయిపోయింది, సెటిల్ అయిపోయింది అనుకున్నారు అందరూ. ఈ అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ. అదే ఇప్పుడు ఆ చెట్టు పైన ఉన్న అస్త్రాలని మళ్ళీ ఎందుకు తీయాల్సి వచ్చిందండి ఆయన? అస్త్ర సన్యాసం చేస్తున్నాడు అంటే ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తే ఎలాగంటే ఆయన మార్కెట్, ఆయన వ్యాపారం, ఆయన రోజువారీ జీవనం నడవాలి కదా. అదే మరి తను చెప్పాడు కదా, కన్ఫెషన్ చేశాడు కదా, ఇంకా నేను చెప్పను అని. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఏరియాలో చెప్పను మార్చుకున్నాడు, పొలిటికల్ రాజకీయ నాయకుడిలాగా స్టేట్మెంట్ని తనకు అనుకూలంగా మలుచుకుని కొత్త వ్యాఖ్యానం చెప్తున్నాడు. పాత ప్రకటనకి కొత్త వ్యాఖ్యానం జోడించి, అయ్యా నేను గతంలో ఇచ్చిన మాట వాస్తవమే, చెప్పిన మాట వాస్తవమే, కానీ పొలిటికల్ ఏరియాలో నేను కనిపించను, కానీ ఒరిజినల్గా నేను గతం నుంచి ఇవి చెప్తున్నాను కాబట్టి ఈ ఏరియాలో నేను కొనసాగుతాను అన్న టోన్లో దీన్ని ఒక ఓపెనింగ్కి బాగుంటుంది ఈ వార్త అనుకున్నాడు ఆయన. నాగార్జున కొడుకు దొరికాడు, నాగార్జున కుమారుడు. ఆ నిశ్చితార్థం అంటే ఇప్పుడు ఆయన ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు దానికి, ఈ రిలేషన్కి. దీన్ని పాజిటివ్గా కనుక చూస్తే ప్రపంచం, ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్తం పెట్టుకుంటే, పైగా నాగార్జున గారు ఒక ప్రకటన చేశాడు, ఆయన రిలీజ్ చేసినటువంటి ట్విట్టర్ వేదికగా ఆయన రిలీజ్ చేసినటువంటి ఫోటోలు మూడిట్లోనూ వాళ్ళ ముగ్గురు తప్ప, నాగార్జున నూతన దంపతులు తప్ప ఇంకెవరూ లేరు. ఏమిటి ఇలా ఒంటరిగా నాగార్జున ఒక్కడే ఆయన సమక్షంలో జరిగిందా ఇది అని చాలామంది కామెంట్స్ చేస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన. చెప్పి ముహూర్తం చాలా బలమైనటువంటి ముహూర్తం కావడం వల్ల అందరినీ పిలిచే వెసులుబాటు లేక నేను మాత్రమే ఉండి ఆ పని కానిచ్చేసాను. ఫర్దర్గా ఎలాగూ ఎంగేజ్మెంట్ కొంచెం పెద్ద ఎత్తున జరుగుతుంది, అప్పుడు అందరూ వస్తారు అని చెప్పాడు ఆయన. అంటే ముహూర్త బలం చాలా బాగుంది అని నాగార్జున గారు చెప్పాడు. అదే ముహూర్తం గురించి ఈయన నెగిటివ్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వేణుస్వామి. ఇది ఒక గొడవ. అంటే ఇలా ఎవరైనా సరే ముహూర్తం పెట్టుకుంటే ఒక పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో తెలుసుకోవాలనుకునే ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆయన కాంటాక్ట్ చేయొచ్చు. వేణుస్వామి నాగార్జున తరఫున ఇప్పుడు దీనికి ముహూర్తం పెట్టింది ఎవరోనండి? ముహూర్తం ఎవరితోనైనా పెట్టించుకుంటారు, అంటే వాళ్ళ ఆస్థాన పురోహితుడే ఎవరో ఉంటారు కదా, ఆయన కూడా పెద్ద సెలబ్రిటీ అయి ఉంటాడు. అయితే అక్కడ ఇంతకుముందు అపోలో ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో చేసే ఒక బెంగాలీ బ్రాహ్మణ్ని అందరూ పెద్ద పెద్ద వాళ్ళు పిలిచేవాళ్ళు, బెంగాలీ పండితుడో లేదా బెంగాలీ పూజారి గారని పిలుస్తూ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ. అదొక ఆ స్థాయిలో వాళ్ళే పెట్టుంటారు కదా. అవును, అంటే అంత ముహూర్తం పెట్టినప్పుడు ఇది మాయాబజార్ సినిమాలో సన్నివేశం ఉంటుంది. అంటే శశిరేఖ పరిణయానికి ముహూర్తం నిర్ణయించడానికి అవతల వైపు యువతల వైపు వాళ్ళ బ్రాహ్మలు వీళ్ళ బ్రాహ్మలు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వీళ్ళు పెట్టిన ముహూర్తాన్ని వాళ్ళు కాదంటారు, వాళ్ళు పెట్టిన ముహూర్తాన్ని వీళ్ళు కాదంటారు. దానికి ఎవరి వ్యాఖ్యానం వాళ్ళు చెప్తారు. ఫైనల్గా వాళ్ళదే మగపెళ్లి వారిదే పై చేయి కాబట్టి దాన్ని ఒప్పుకుందాంలే అని చెప్పి కృష్ణుడు వచ్చి పరిష్కరిస్తాడు ఆ సమస్యని. శాస్త్రం ఏది చెప్పినా నిష్కర్షగా చెప్తుంది, మనమే సానుకూలంగా స్వీకరించాలని వంగర గారి డైలాగ్ ఉంటుంది దానిలో. అలా ఈ జాతకాలు చెప్తూ చాలామందిని కన్ఫ్యూజ్ చేయటం, నిజానికి ఎవరి కర్మ వాడి చేతిలోనే ఉంటుంది, వాడు చేసేటువంటి యాక్టివిటీ వల్లనే వాడికి ఏ ప్రయోజనమైనా వస్తుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరి జీవితానికి వాళ్ళే నిర్ణేతలు అనే విషయం అందరికీ తెలుసు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ యాక్టివిటీ కనుక అతను చేయకపోతే ఫైనల్గా అతను ముందుకు వెళ్ళటం, ఎవరైనా సరే క్రమశిక్షణతో పనిచేస్తే
విజయం దొరుకుతుంది అనేది కొంతవరకు నమ్మచ్చు ఆ సిద్ధాంతం. అదండి. కానీ మీరు ఫలానా పూజ చేస్తే పని అయిపోతుంది అని చెప్తే అయిన దాఖలాలు తక్కువే. దానివలన ఉపయోగం ఏమిటంటే వీళ్ళు ఒక ప్రోగ్రాంలోకి వస్తారు అనేది కూడా ఒక నమ్మకం మాత్రమే. అదండి. పోయినసారి సమంతను నాగ చైతన్య విడిపోవటానికి ఎవరి జాతకంలో ఫాల్ట్ ఉందని చెప్పింది ఆయన. అప్పుడు కూడా ఆవిడనే టార్గెట్ చేశాడు. ఓకే అండి. చేసి ఒక స్టార్ కపుల్ విడిపోబోతోంది అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ముందు ఆయన. అదండి. ఒక జనరల్ ప్రకటన చేసినప్పుడు చాలా మంది వీళ్ళిద్దరా అని సందేహం వ్యక్తం చేశారు. అదండి. అలా కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ సర్క్యులేట్ అయినాయి. లేదు వీళ్ళిద్దరూ చాలా బాగున్నారు, చాలా అన్యోన్యంగా ఉన్నారు. పైగా ఆవిడ ఆహా ప్లాట్ఫామ్ మీద ఒక షో చేసింది మామగారి తరఫున. లేదండి, అల్లు అరవింద్ గారి ఆహా ప్లాట్ఫామ్ మీద ఈవిడ ఒక షో చేశారు. ఆ షోలో నాగ చైతన్య కూడా వచ్చాడు గెస్ట్గా, ఆవిడ హోస్ట్ చేసింది. అప్పుడు కూడా చాలా అన్యోన్యంగా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇదేం లేదు, అంతా బాగానే ఉంది కదా అనుకుంటూ ఉండగా సడన్ గా ఈ వార్త. మురళీమోహన్ గారు కూడా ఒక సందర్భంలో వీళ్ళు నా ఇంట్లోనే అదుకున్నారు, చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా క్యూట్ కపుల్, అది బాగున్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు అని చెప్పాడు ఆయన. అయితే ఫైనల్ గా విడిపోయారు. విడిపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు వేణుస్వామి గారు చెప్తున్నటువంటి ప్రెడిక్షన్స్ వలన 2 ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఎవరైనా ఆయన మీద కోర్టుకు వెళ్ళదలుచుకుంటే సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, విడిపోయే హక్కుని గౌరవించాలి. ఎవరైనా సరే భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఎందుకంటే రాజ్యాంగం ప్రామిస్ చేసింది, అది చేసింది. అక్కడ చట్టం ఉంది, డైవోర్స్ కోసం ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా గౌరవించాలి. ఆ చట్ట ప్రకారం ఎవరైనా అంటే కలిసి ఉండే అవకాశం లేనప్పుడు విడిపోతారు. విడిపోయే వెసులుబాటు కల్పించడం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నువ్వు తప్పు అంటున్నావు, నైతికంగా దాని నైతికతలోకి పట్టుకొస్తున్నావు. మీ జాతకాల ప్రకారం మీరు విడిపోతారు తప్ప అని చెప్తున్నాడు. జాతకాలు కాదు, అభిప్రాయాలు కలవక విడిపోతారు. కలిసి ప్రయాణించడం కుదరదు అనుకున్నప్పుడు విడిపోతారు. అంటే ప్రతి కుటుంబంలో ప్రతి భార్య భర్త ఇద్దరు అభిప్రాయాలు కలవాలని లేదు కదండి, ఎందుకంటే 2 బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అదే ఇద్దరు 2 యూనిట్లు, 2 యూనిట్లు ఒక చోటకు వస్తాయి. వచ్చినప్పుడు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునే పరిస్థితి ఉంటే కలిసి ఉంటారు. లేదు ఒకరు డామినేటింగ్ గా ఉండి రెండో వాళ్ళు సర్దుకుపోదాం అనుకున్నా కలిసి ఉంటారు. అలా కాదు, మనం ఎందుకు మన అభిప్రాయాలను చంపేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఘర్షణ మొదలవుతుంది. సమంత ఒక ఇంటర్వ్యూలో కాఫీ విత్ కరణ్ అనేటువంటి ప్రోగ్రాంలో ఆవిడ మాట్లాడుతూ, మీరిద్దరూ మళ్ళీ కలిస్తే అన్నాడు ఆయన. అంటే మా ఇద్దరిని ఏదైనా గదిలో కూర్చోబెట్టి మాట్లాడిస్తే అయిపోతుందని మీరు అనుకుంటే ఆ గదిలో వెపన్స్ ఏవి లేకుండా చూడండి అన్నారు. అంటే తీవ్రత ఏ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఎంత చెడిపోయింది సంబంధం అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ. అంటే దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఇప్పటికీ దాని మీద కథలు అంటే రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉన్నాయి. ఇంటెన్సిటీ ఎంత ఇంటెన్సిటీ అనేది ఆమె చెప్పింది, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాల ఇంటెన్సిటీ స్థాయి ఎలా ఉంది అనేది చెప్పింది. అంటే ఆవిడ ప్రపంచాన్ని ఒకలాగా అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేయొచ్చు. ఇతనికి కొన్ని పద్ధతులు ఉండొచ్చు, అవి కుదరలా. ఆ కుదరని సందర్భంలో వాళ్ళు విడిపోయారు అంతే. జనరల్గా సినిమా వాళ్ళని పెళ్లి చేసుకున్నాళ్ళు, సినిమా కపుల్స్ చాలా మొదటి నుంచి కూడా ఇట్లాంటి ఆటుపోట్లకు గురవటం అనేది చూస్తూనే ఉన్నాం. అవును, ఎందుకంటే మగాళ్ళేమో పాతివ్రత్యం అంటారు, మరి సినిమాల్లో ఉండేవాళ్ళు మరి ఎట్లా అనేది, అంటే వాళ్ళు ఏమి చేయకపోయినా సరే వాళ్ళు ఫ్రీగా ఉండటము, లేకపోతే సినిమాల్లో నటించడం. మొన్న అన్నపూర్ణమ్మ గారు కూడా చెప్తుంది, గుమ్మడి ఏదో నన్ను సొంత పెళ్ళంలాగా భావించేవాడు, ఎవరితో నటిస్తే ఆయన తట్టుకోలేకపోయేవాడు అని. అంటే సినిమాలోనే ఇట్లా ఉంటే మరి నిజ జీవితంలో కూడా. అంటే ఇక్కడ ఒక వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి వెబ్ సిరీస్ లో చేయటం అభ్యంతరం అయింది ఆ ఫ్యామిలీకి. అలాగే రంగస్థలం లాంటి సినిమాల్లో కొంత అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. అవును, అదే ఇవన్నీ రీజన్స్ అని చెప్తున్నారు బయట. కానీ ఇవి మాత్రమే కాదు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. నిజం కూడా అది. అంటే ఆ అమ్మాయి జీవితాన్ని చూసే పద్ధతి వేరు, అతను చూసేటువంటి పద్ధతి వేరు, అతనుకున్న బ్యాగేజ్ వేరు, ఈ అమ్మాయికి ఉన్న బ్యాగేజ్ వేరు. రెండోది వీళ్ళ పెరిగినటువంటి వాతావరణం కూడా వేరు. ఆ అమ్మాయి మెడ్రాస్లో పెరిగింది, ఇతను అక్కడ ఇక్కడ కూడా పెరిగాడు. అయితే క్రైస్తవ సాంప్రదాయం వాళ్ళది. ఆ అమ్మాయిని మతం మార్చే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఒక
క్రిస్టియన్ గర్ల్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందు ఆవిడని ఏదో శుద్ధి చేయడానికి ఒక క్రతువు నిర్వహించాడు నాగార్జున. అదేనండి. ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి ఆ టైంలో. అదేనండి, బహుశా అంటే ఆమె ఒక ఫ్రీడమ్ కోరుకునే ఒక కాస్మోపాలిటిన్ వాతావరణానికి అలవాటు పడింది, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది. స్వేచ్ఛ ఒక రకంగా ఉండాలి చెప్పాలంటే ఆమె ఒక ఫెమినిస్ట్ లాంటిదో ఇప్పుడు అనుకోవచ్చు. అంతే అంతే ఏం లేదండి. వీళ్ళేమో ఏదో ఒక ఎంత చెప్పినా మళ్ళీ ఒక ఫ్యూడల్ ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ వచ్చినా ఎంత కాస్మోపాలిటన్ డ్రెస్లు వేసినా డాన్స్లు వేసినా ఆ ఫ్యూడల్ ఇది పోదు కదండి సెంటిమెంట్. అదే అంటే అక్కినేని కుటుంబ ప్రతిష్ట అనేటువంటి బౌండరీస్ గీసి ఈ బౌండరీస్ లో నువ్వు గేమ్ నడపాలి లాంటివి ఏమన్నా పెట్టినప్పుడు అది ఇబ్బందిగా అనిపించి సఫికేటివ్ గా అనిపించి స్వేచ్ఛను కోరుకుంటూ ఒక అడుగు ముందుకేసి ఉండొచ్చు. అలాంటిది ఏదో జరిగింది అనేది బయటకు వచ్చిన మాట ఆ టైంలో. అదే కాబట్టి ఆ ఇబ్బంది ఉండటం వలన విడిపోయారు అంతే. అయితే విడిపోవడానికి అవకాశం ఉంది కదా చట్ట ప్రకారం. అదే దాన్ని ఎందుకు గౌరవించరు వీళ్ళు? ఆ ఏరియాకి వచ్చి ఎందుకు మాట్లాడతారు? కాబట్టి చట్టాన్ని ధిక్కరిస్తున్నాడు ఇతను, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని గౌరవించటం లేదు అనే కోణంలో గనక వేణుస్వామి మీద ఎవరైనా లీగల్గా ప్రొసీడ్ అయితే డెఫినెట్గా అవకాశం ఉంది. వేణుస్వామి గారు కూడా తను చెప్పేటువంటి విషయాలను ఎవరైనా ఖండిస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని అప్పుడప్పుడు ఆయన వ్యాఖ్యానం చేయటం చూసాం మనం ఇంతకు ముందు. కాబట్టి ఈయన మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చాలామంది చెప్తున్నారు. కానీ ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి బాబు నువ్వు చెప్పడం ద్వారా ఈ ఎక్స్పైరీ డేట్ ఇచ్చే రైట్ నీకు లేదు, వాళ్ళు కొనసాగాలి కదా రిలేషన్లో, కొనసాగి ఇబ్బందికరం అనుకుంటే వాళ్ళే వెళ్తారు కోర్టుకు. జాతకాలు చెప్పిన వాళ్ళు కూడా ఫలానా రోజు ఫలానా గడియ ఫలానా విగడియలో నువ్వు చచ్చిపోతావనో లేకపోతే నీకు విడాకులు అవుతుందనో నువ్వు పుడతావనో ఏం చెప్పరు కదండి. మామూలుగా వాళ్ళు అంటే జాతకాల గురించి కూడా మీకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు కాబట్టి జాతక చక్రం రాసేటప్పుడు ఏదో రాస్తారు కానీ నువ్వు ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లకు చచ్చిపోతావని లేకపోతే విడిపోతావని. ఒక విచిత్రమైన సంఘటన నేను నా జీవితంలో చూశాను. మా ఊళ్ళో ఒక అతనికి ఏరు దాటితే అంటే ఎక్కడైనా సరే నీటి ప్రవాహాన్ని దాటితే చచ్చిపోతావు అని చెప్పారు. అతను దాదాపు అతనికి 30 ఏళ్ళు వచ్చే వరకు ఆ ఊరు దాటలేదు. ఒకరోజు సడన్గా అతనికి ఒక అనారోగ్యం వచ్చింది, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ ఊరు దాటాలంటే ఎటు నుంచి అయినా సరే ఒక కాలువ దాటాలి. ఈ కండిషన్లో వీడేమో కుదరదంటున్నాడు, చాలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న హాస్పిటల్ దీన్ని హ్యాండిల్ చేసే స్థాయి కాదు. కళ్ళకు గంతలు కట్టి ఏదైతే అదైతే ఎటైనా పోయే పరిస్థితే కదా, ఇక్కడ ఉంచినా పోతాడు. కాబట్టి రిస్క్ చేద్దామని కొంతమంది ఉత్సాహంగా అనుకుని ఆ కారులో వేసుకుని తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్లో చేర్చారు, బాగుపడ్డాడు, వచ్చేసాడు వెనక్కి. ఆ తర్వాత వాడు ఊళ్ళో ఉండటం మానేశాడు. అంటే ఈ 30 ఏళ్ళు ఆ ఊళ్ళో కట్టేసిన మాట ఎప్పుడైతే ఇది కాదు అని తేలిపోయిందో ఇంకా వాడు తిరగడం మొదలుపెట్టాడు ప్రపంచం మీద. అలాంటి సంఘటనలు అనేకంగా అనిపిస్తాయి మనకి. కాబట్టి ఇది ఒక నమ్మకం, మూఢనమ్మకమే చాలా స్పష్టంగా. అంటే జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అనేటువంటి అభిప్రాయం ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ దైవ నమ్మకము అనేది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే పర్లేదు, ఎవరి లెవెల్లో వాళ్ళు పర్సనల్గా చేసుకుంటే ఓకే. ఇప్పుడు ఈయన జాతకాలు కూడా తన దగ్గరికి వచ్చిన వాళ్ళు, నా నమ్మకంతో తన దగ్గరికి వచ్చిన వారికి కూర్చోబెట్టి చెప్పి పంపించేయటంతో ఇబ్బంది ఉండదు ప్రపంచానికి. కానీ ఈయన పక్క వాళ్ళు అడగని వాళ్ళ జీవితాల్లో కూడా ఎంటర్ అయిపోయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, టైము ఇవన్నీ సేకరించి దాని మీద జడ్జిమెంట్లు చెప్తే అవతల వాళ్ళకి ఇబ్బంది కదా. ఆయన మార్కెటింగ్ చేసుకోవడం కోసం అవతల వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పెట్టడం. ఇప్పుడు ఆ అమ్మాయి జాతకం వలన ఈ ప్రమాదం సంభవించబోతోంది అన్నాడు ఆయన. శోభిత జాతకం వలన నాగ చైతన్యకి 2వ వివాహం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు ఆయన. ఇది ప్రమాదం. అంటే బేసిక్గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఒక సందేహం క్రియేట్ చేయటం, పైగా ఎవరి వలన ఇంకొక అమ్మాయి ప్రవేశించడం వలన అని కూడా చెప్పాడు. అది మళ్ళీ ఇతను చిచ్చు పెట్టడం. ఎందుకు ఇచ్చిన గొడవ ఇది? అందుకని ఇది ఆషామాషిగా వదిలేస్తే ఇది ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి కొంచెం లీగల్గా ఒక అప్రోచ్ అయ్యి సీరియస్గా ఇతను కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా తయారయ్యాడు అనే సెన్స్లో కనుక వెళ్ళగలిగితే కొంత ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేయొచ్చు కోర్టులో.
ఓకే అండి. తద్వారా కట్టడి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది, అదే లేకపోతే ఇది కొనసాగుతుంది, చాలా మంది మీదకి వెళ్ళిపోతాయి. అదే ఇప్పుడు వేణుస్వామి జాతకాలు అందరి కొంపలు ముంచుంది కాబట్టి ఆయన కట్టడి చేయడానికి కనీసం ఇప్పుడు రాజ్యాంగాన్నో లేకపోతే న్యాయాన్నో కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఈ విశ్లేషణ అందించినందుకు ఆయనకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.